ఏమమ్మా మీకు హోంవర్క్ ఇచ్చాను పోయిన క్లాస్‌లో. ఎంతమంది కంప్లీట్ చేశారు? కొంతమంది అయితే నాకు వాట్సాప్‌లో సెండ్ చేయడం జరిగింది. ఒకసారి చూపించండమ్మా మీ నోట్‌బుక్స్‌ని. ఏం అట్లా అంటే చూడు. జయప్రకాష్. సదుం జయప్రకాష్ హోంవర్క్ ఒకసారి చూపించమ్మా. జస్ట్ క్లాసులు వినడం అంతే వదిలేస్తున్నారా? ఒకసారి హోంవర్క్ చూపించండి. ఏమిచ్చాను పోయిన క్లాస్‌లో చెప్పండి, అదైనా చెప్పండి పోనీ. మీరు చెప్తే వినపడదేమో బహుశా. ఒకసారి చూపించండి. నాకు ఒక ఇద్దరు పిల్లల్ని అన్మ్యూట్ చేసి పెట్టాను సార్. సార్ చేస్తున్నాను సార్ పిల్లలంతా అన్మ్యూట్. ఓకే ఓకే. రెస్పాన్స్ లేదు పిల్లల దగ్గర నుంచి. ఏం సూర్య ఏమి ఇచ్చాం పోయినసారి హోంవర్క్ పోయిన క్లాస్ లో? కే సూర్య సత్యవేడు క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయమన్నారు సార్. ఎన్ని 3 క్వశ్చన్లు ఇచ్చానా? అవును సార్. రాశారా మరి అందరూ? గణేష్ వెరీ గుడ్. రాశాను సార్ నేను. ప్రతి ఒక్కరు రాయాలమ్మా. ఏదో క్లాస్ విన్నామా కాకుండా రాయాలి. సరే, ఈ రోజు మనం చూడబోయేటటువంటి లెసన్ వచ్చి इकाई 2 में है उस पाठ के बारे में हम देखेंगे. డిస్టర్బెన్స్ ఉండే వాళ్ళని మ్యూట్ చేసేయండి సార్. మా మీకు ఎవరైనా డిస్టర్బెన్స్ గా ఉంటే దయచేసి మ్యూట్ చేసుకోండి. డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. आज का पाठ बेटी के नाम पत्र. बेटी के नाम पत्र ఈ పాఠం వచ్చి జవహర్లాల్ నెహ్రూ మరియు ఇందిరాగాంధీ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ అనుకోవచ్చు, లేదు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి విషయం అని కూడా చెప్పచ్చు. ఈ పాఠంలో మనం ఒక తండ్రి మరియు వాళ్ళ కూతురు మధ్య ఒక రిలేషన్షిప్ ని ఇక్కడ మనకి చూపించడం జరిగింది. మీకు తెలుసు జవహర్లాల్ నెహ్రూ ఎవరో తెలుసు, అదే విధంగా ఇందిరాగాంధీ ఎవరో కూడా మీకు తెలుసు. జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ డాటర్. బేటీకే నామ్ పత్ర, డాటర్స్ నేమ్ అంటే కూతురు పేరు పైన రాసినటువంటి లెటర్ ఒక తండ్రి రాశాడనమాట. ఈ లెటర్ లో జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉంటాడు. ఆ సమయంలో వాళ్ళ కూతురు అయినటువంటి ఇందిరాగాంధీకి తన యొక్క ఫీలింగ్స్, తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడానికి మరియు ప్రతి పుట్టినరోజు శుభాకాంక్షలు అతను దగ్గరుండి జరిపేవాడు. కానీ స్వతంత్ర ఆందోళనలో ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా అతను జైల్లో ఉంటాడు. ఆ సందర్భంగా ఒక ఉత్తరాన్ని వాళ్ళ కూతురు పేరు మీద రాయడం అనేది జరుగుతుంది. ఆ లెటరే మనకు ఒక లెసన్ గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇందిరాగాంధీ ఇంకా ఎవరంటే ఇందిరాగాంధీ కొడుకు మన రాజీవ్ గాంధీ. ఆయన కూడా యాక్సిడెంటల్ గా చనిపోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ వైఫ్ ఇప్పుడు ఉండేటటువంటి సోనియా గాంధీ, వాళ్ళ పిల్లలు వచ్చి మన సోనియా గాంధీ, వీళ్ళంతా రాహుల్ గాంధీ, వీళ్ళ చరిత్ర అదనమాట. ఇప్పుడు ఆయన ఏం రాశాడు అనేది ఈ లెటర్ లో మనం ఇక్కడ చూడబోతున్నాం. చూడండి, ఎంత గొప్ప వ్యక్తి. కాకపోతే ఒకరు రాసినటువంటి లెటర్ ని మనం పాఠంగా చదువుకున్నాం అంటే చాలా గొప్ప వ్యక్తులు అన్నమాట. ఇక్కడ ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది మనకి. ఆ బొమ్మలో ఒక విద్యార్థి కూర్చొని తదేకంగా ఒక ఉత్తరం వైపు చూస్తున్నాడు. ఎందుకని? బహుశా అతను ఎక్కడైనా బోర్డింగ్ స్కూల్లో ఉండి ఉండవచ్చు. అతనికి వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ సిస్టర్ ఎవరైనా లెటర్ రాసి ఉండొచ్చు. అందుకే అతను అంత ఆసక్తిగా, అంత కుతూహలంగా చదువుతూ ఉన్నాడు అనమాట. ఆ బుక్ బ్యాగ్ పక్కన పెట్టి. దానికి సంబంధించి ఒక 3 ప్రశ్నలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి.
చిత్ర మే క్యా దిఖాయి దే రహా హై, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బొమ్మలో మనకి ఏం కనిపిస్తూ ఉందని అడిగాడు అన్నమాట. చిత్ర మే ఏక్ ఛాత్ర హై, వహ్ బైఠ్ కర్ పత్ర జైసా ఏ కాగజ్ పడ్ రహా హై. చిత్ర మే ఏక్ ఛాత్ర హై, ఛాత్ర అని మనం ఎట్లా చెప్పుకోగలిగాం? అతను స్కూల్ బ్యాగ్ అక్కడ ఉంది కనుక అతను ఒక విద్యార్థి అని మనం అనుకున్నాం అన్నమాట. వహ్ బైఠ్ కర్ పత్ర జైసా ఏ కాగజ్ పడ్ రహా హై, అతను ఒక ఉత్తరం లాంటి పేపర్, కాగజ్ కా అర్ధ్ పేపర్, ఆ పేపర్ ని చదువుతున్నాడు. ఉస్కే సామ్నే కితాబోం కి ఖైదీ హై, ఉస్కే సామ్నే అంటే అతని దగ్గరలోనే స్కూల్ కి వెళ్ళిచ్చినటువంటి బ్యాగ్ కూడా ఉంది కనుక అతను ఒక విద్యార్థిగా మనం అనుకుంటున్నాం. తైలీ బ్యాగ్, తైలీ కర్ బ్యాగ్. బాలక్ క్యా కర్ రహా హోగా, ఆ పిల్లవాడు ఏం చేస్తూ ఉండవచ్చు అని అడిగాడు. బాలక్ బైఠ్ కర్ అపనే నామ్ పర్ ఆయే కిసి పత్ర కో ధ్యాన్ సే పఢ్ రహా హోగా, ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే కూర్చునేసి అతని పేరు మీద వచ్చినటువంటి ఒక ఉత్తరాన్ని ధ్యాన్ సే అంటే ఇంట్రెస్ట్ గా చదువుతూ ఉన్నాడు అన్నమాట. హమారే జీవన్ మే పత్రం కా క్యా మహత్వ హై, మన జీవితంలో పత్రం అంటే లెటర్స్, ఉత్తరాలు, ఈ ఉత్తరాల యొక్క గొప్పతనం ఏమి అని అడిగాడు. నిజంగా చాలా గొప్పతనం. ఇప్పటికి ఉండేటటువంటి ఫోన్లతో పోల్చుకుంటే ఇంతకు ముందు కాలంలో వచ్చేటటువంటి ఉత్తరాలు చాలా గొప్పవనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఉత్తరం వస్తే నెక్స్ట్ ఉత్తరం ఎప్పుడు వస్తుందా, ఆ ఉత్తరం వచ్చేంత వరకు మనం చాలా కుతూహలంగా వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఎప్పుడు సంఘటనలు అప్పుడు మనం ఫోన్ ద్వారా షేర్ చేసుకుంటున్నామే కానీ అంత ఆనందం అనేది మనకి లభించదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడతాం, ఇప్పుడు వదిలేస్తాం. అదే ఉత్తరం అనుకోండి, అదొక స్వీట్ మెమరీగా కూడా మనం గుర్తు పెట్టుకునే వాళ్ళం, దాచుకునే వాళ్ళం అన్నమాట. కానీ ఆ ఉత్తరాలు చాలా గొప్పవి. కానీ ఇప్పటితో పోల్చుకుంటే ఇంతకుముందు మరి పురాతన కాలంలో అయితే మనకి ఉత్తరాలు అనేది ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి కబూతర్ అంటే పీజియన్స్, పావురాల ద్వారా, కొన్ని పక్షుల ద్వారా బట్వాడా చేయడం జరిగేది. ఇప్పుడు మనకి ఎట్టయితే పోస్ట్ మ్యాన్లు ఉండారో అదే విధంగా అప్పుడు పక్షులను వాడుకునేవాళ్ళు. ఉదాహరణకి మనం బాహుబలి సినిమాలో చూసాం, ఆ పక్షి, ఆ పావురం అతని దగ్గరకు వచ్చి వాలి అతని భుజం పైన అతను కాలుకి కట్టుండేటటువంటి ఆ యొక్క ఉత్తరాన్ని తీసుకొని చదివి పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. ఓ అది విషయం అని చెప్పి. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్ని కూడా మారిపోయాయి. ఈమెయిల్స్ వచ్చేసాయి. టెక్నాలజీ అంతా కూడా విత్ ఇన్ సెకండ్స్ లో ఎన్నో వేల కిలోమీటర్లకు ముందు జరిగినటువంటి విషయాల్ని, కిలోమీటర్ల అవతల జరిగినటువంటి విషయాల్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నాం అంటే ఈ టెక్నాలజీ పుణ్యమని అనుకోవాలన్నమాట. హమారా జీవనమే పత్రం కా క్యా మహత్వ హై, మనిషి యొక్క జీవితంలో ఈ ఉత్తరాల యొక్క విలువ ఏమి అని అడిగాడు. మానవ్ సామాజిక ప్రాణి హై, ఈ మనిషి అతను సామాజిక ప్రాణి, ఏకాకి కాదు. ఈ భూమి మీద మనిషి ఒక్కడే లేడు, ఎన్నో కోటాను కోట్ల ప్రాణులు నివసిస్తున్నాయన్నమాట. అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి కూడా జీవిస్తున్నారు. జీవన్ యాపన్ కా లియే అనేక జగహోं में भी रहते हैं, అతను జీవన్ యాపన్ అంటే తన మనుగడ సాగించడానికి ఎన్నో ప్రదేశాల్లో నివసిస్తున్నాడు. మన దేశంలో పుడతాడు, కానీ అతను జాబ్ చేసేది ఎక్కడో యూరోప్ కంట్రీస్ లో పనిచేస్తూ ఉంటాడు. కారణం ఏమంటే మన దేశం కంటే కూడా బయట దేశాల్లో మంచి జీతాలు రావడము, లేదు అక్కడ అవకాశాలు బాగా ఉండడము, వాటి వల్ల వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. वे अपनी भावी भविष्य భావాభివ్యక్తి పాత్రం కే ద్వారా ఈ కర్తే హై, అతను ఇంకా అదే విధంగా అతను ఏం చేస్తున్నాడంటే తన భావ అభివ్యక్తి, తన భావాన్ని తన వాళ్ళకి తెలియపరచడం కోసం ఇంతకు ముందు కాలంలో, ఇప్పుడు కూడా ఉన్నాయి, లెటర్స్ అనేవి రాసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ కుశల ప్రశ్నలు, వాళ్ళు ఎట్లున్నారు, మీరు ఎట్లున్నారు అనేటువంటి అన్ని సంఘటనలు కూడా లెటర్లో రాసేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం పని చేసుకుంటున్నారు, ఇప్పుడు ఎట్లున్నాయి అక్కడ సమస్యలు కావచ్చు, కొన్ని విషయాలు కావచ్చు, అన్ని కూడా ఉత్తరాల ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే మొబైల్స్ వచ్చేసాయి అనుకోండి. अतः मानव जीवन में अपने भावों को एक जगह से दूसरी जगह तक पहुंचने का एक अच्छा और सस्ता साधन है पत्र. अच्छा का अर्थ అంటే గుడ్, మంచి ఒక సాధనము, మరియు సస్తా అంటే చీప్, అంటే తక్కువ రేట్లోనే పని అయిపోతుంది. ఉదాహరణకి ఒక పోస్ట్ కార్డు తీసుకోండి, అది మన భారతదేశంలో ఎక్కడైనా సరే వెళ్ళేసి వస్తుంది. దాని విలువ ఎంత? 50 పైస్ ఓన్లీ. ఒక విషయాన్ని రాసి ఇంటికి పంపిస్తే అడ్రస్ రాసి కరెక్ట్ గా అది వాళ్ళకి చేరుతుంది. లేట్గా అయినా సరే మస్ట్ అండ్ షుడ్ గా చేరుతుంది అనమాట. అందుకని పోస్ట్ ఆఫీసులు కానీ ఈ ఉత్తరాలు అనేవి చాలా తక్కువతో ఖర్చుతో కూడుకున్నటువంటి విషయాలు అనమాట. అదే మనం వెళ్ళి రావాలనుకున్న ఢిల్లీకి మనకి కొన్ని
వందలు కావచ్చు, 1000 రూపాయలు కూడా కావచ్చు. మనం ప్రయాణం చేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇక్కడ ఒక మాట చాలా బాగా చెప్పాడన్నమాట. మానవ జీవితంలో తన యొక్క ఆలోచనల్ని, తన యొక్క భావాల్ని ఒక దగ్గర నుంచి వేరొకరికి పంచుకోవాలంటే ఈ ఉత్తరాలనేవి ఒక మంచి పద్ధతి, మరియు చాలా తక్కువ రేట్లోనే పూర్తి అయ్యేటటువంటి ఒక గొప్ప విషయం అని చెప్పేసి కూడా మనం ఈ ఉత్తరాల గురించి ఇక్కడ చివరి ప్రశ్నలో చెప్పడం జరిగిందన్నమాట. ఉద్దేశ్ ఈ పాఠాన్ని మీకు ఇవ్వడంలో ముఖ్య విషయం చూడండి. अपनी भावनाएं दूसरों तक पहुंचने के लिए पत्र भी एक साधन है. अपनी భావనలు అంటే మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క విశేషతలు, మీ యొక్క డిఫాల్ట్స్ మరియు మెరిట్స్ అన్నీ కావచ్చు అనమాట. అంటే వాళ్ళతో ఇప్పుడు పేరెంట్ కనుకోండి, మన సమస్యలు ఏదైనా ఉంటే తెలియపరుస్తాం. మన ఫ్రెండ్స్ కనుకోండి, మన యోగక్షేమాల్ని తెలియపరుస్తుంటాం. అంటే వాళ్ళకి తగిన విధంగా మనం ఆ ఉత్తరాలను అనేది రాస్తూ ఉన్నాం. ఈ రోజుకి కూడా ఉత్తరాలకి విలువ అనేది తగ్గలేదని చెప్పారు. अपनी भावनाएं दूसरों तक पहुंचने के लिए पत्र भी एक साधन है. మన భావనలు, మన ఆలోచనలు ఒకరి దగ్గర నుంచి మన దగ్గర నుంచి వేరే వాళ్ళకి చేరాలంటే ముఖ్య సాధనం ఏదన్నా ఉందంటే ఈ యొక్క లెటర్లనే చెప్పుకోవచ్చు అన్నమాట. इस साधन के द्वारा समुचित व प्रभावी रूप से भावाभिव्यक्ति की जा सकती है. समुचित का अर्थ మా రాసుకోండి, మా మీనింగ్స్ అనేది చెప్పే ప్రతి మీనింగ్స్ కూడా రాసుకోవాలి మా మీరు ఇక్కడ. సముచిత్ అంటే రైట్, కరెక్ట్ రాసుకోండి. సముచిత్ అంటే కరెక్ట్ అయిన. ప్రభావి అంటే ఎఫెక్టివ్. ప్రభావి కా అర్థ్ ఎఫెక్టివ్ అంటే ఆకర్షించే విధంగా. భావాభివ్యక్తి ఎక్స్ప్రెషన్. భావాభివ్యక్తి కా అర్థ్ ఎక్స్ప్రెషన్ అంటే తెలియపరచడం. రాసుకుంటున్నారా? నేను చెప్పేటప్పుడు క్లాసులోనే ప్రతి మీనింగు అండర్లైన్ చేసి మరీ చెప్తున్నాను మీకు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీ నోట్బుక్ పెట్టుకొని బేటీకే నామపత్ర అని హెడ్డింగ్ పెట్టుకొని అక్కడ మీరు కంటిన్యూ చేయాల్సింది ఉంటుంది. సముచిత వ ప్రభావి రూపే అంటే కరెక్ట్ అయిన విధానంలో మరియు మన యొక్క ఆలోచనని, మన యొక్క ఎక్స్ప్రెషన్స్ ని చాలా అద్భుతంగా ఇతరులకు తెలియపరిచేటటువంటి ఒక సాధనం ఏదన్నా ఉందంటే ఈ ఉత్తరాలనే చెప్పచ్చు. మీకు ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. సార్ ఎందుకు మళ్ళా మధ్యలో ఈ పాఠంకి వచ్చేసాడని ఎవరైనా అనుకుంటారేమో. ఫుట్బాల్ కంటిన్యూ అయింది మనకి. ఇంకా తర్వాత వచ్చి మనకైతే ఈ లెసన్లలో ఉండే లెసన్లు కూడా ఒకసారి చెప్తాను చూడండి. కొత్తగా ఇప్పుడు మన గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి కొన్ని లెసన్ రిమూవ్ చేయడం జరిగింది. నోట్ చేసుకొని లేదా టిక్ పెట్టుకున్నామా. जिस देश में गंगा बहती है, गाने वाली चिड़िया दूसरा लेसन, तीसरा बदले अपने सोच, तारे जमीन पर, ప్రకృతి की चीज. ఇక్కడ వరకు 4 లెసన్లు ఉందమ్మా. ఫుట్బాల్ లెసన్ లేదమ్మా, తీసివేయడం జరిగింది అకాడమిక్ వర్క్. ఎందుకంటే మనకి డేస్ తగ్గించడం కారణంగా దాన్ని తగ్గించారు. బేటీకే నామపత్ర ఉంది. సమ్మక్క సారక్క జాతర కూడా లేదు, మీరు ఇంటూలు పెట్టుకోవచ్చమ్మా. అక్కడ మేరా జీవన్ లేదు, యక్ష ప్రశ్న ఉంది, రంజాన్ లేదు, బుద్ధిమాన్ బాలక్ లేదు, అమరవాణి ఉందమ్మా. ఇంకా సునీత విలియమ్స్ కానీ జాగో గ్రాహక్ జాగో కానీ అపనా స్థాన్ స్వయం బనాయా, ఇవి అంతా లేదమ్మా. ఉండే లెసన్స్ చూడండమ్మా. అమరవాణి ఒకటి, యక్ష ప్రశ్న, బేటీకే నామపత్ర, ప్రకృతికి सीख, तारे जमीन पर, बदले अपने सोच, गाने वाली चिड़िया, जिस देश में गंगा बहती है. ఈ లెసన్స్ అమ్మా ఉండేది. ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఈ లెసన్స్ ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. వీలు కాలేదా? చెప్పమ్మా, ఎవరైతే చెప్తున్నారు చెప్పండి. అది మన ఆలోచనని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనం పంపాలంటే ఈ ఉత్తరాలు అనేది ఒక మంచి సాధనము అని కూడా చెప్పాను అన్నమాట. మన యొక్క ఎక్స్ప్రెషన్స్, భావాభివ్యక్తి. నెక్స్ట్ ఇక్కడ ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ రాసినటువంటి లెటర్, ఇందిరాగాంధీ గారికి రాసినటువంటి లెటర్ అన్నమాట. నైనీ జైల్. ఆయన ఎక్కడి నుంచి రాశారంటే ఈ లెటర్ ని నైనీ జైల్. ఈ నైనీ జైల్ అనేది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ ఉందమ్మా. ఈ నైనీ జైల్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్. ఇదే అమ్మా నైనీ జైల్, ఉత్తరప్రదేశ్ లో ఉంది. అలహాబాద్ దగ్గరలోని ప్రగరాజ్ అనేటటువంటి ఒక ప్రాంతంలో ఉందంట. ఇది ఒక సెంట్రల్ జైల్, అంటే
చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ రాష్ట్రం మొత్తానికి కూడా అతి పెద్ద జైలు, చాలా కఠినంగా అమలు పరుస్తారనమాట ఇక్కడ శిక్షలు కూడా. అది నైని జైలు అని అంటారు. ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్. రాసుకోండి మీరు కావాలంటే కూడా అక్కడ. ఇది ఒక సెంట్రల్ జైలు. ఎప్పుడు రాశారంటే ఆయన మన జవహర్లాల్ నెహ్రూ గారు 26 అక్టోబర్ 1930 26 అక్టోబర్ 1930 అంటే 26 అక్టోబర్ 1930లో రాయడం జరిగింది. అంటే మనకి స్వతంత్రం రాక మునుపు, అంటే 17 ఇయర్స్ బిఫోర్ జరిగినటువంటి ఈ సంఘటన. ఆయన లెటర్లో ఏం రాశాడో ఒకసారి మనం చూసినట్లయితే, ప్రియ ఇందిరా అంటే వాళ్ళ కూతురు కనుక అట్లా రాయడం జరిగింది. ప్రియ ఇందిర అంటే సంబోధన అనేది చాలా ముఖ్యం ఎవరికైనా రాయడం. जन्मदिन पर तुम्हें कई उपहार मिलते रहे। మా మీకు ఆసక్తి లేకపోతే బయటకు వెళ్ళిపోవచ్చమ్మా. మీరు కంపల్సరీ క్లాస్లో ఉండాలని ఏం లేదమ్మా, మీ ఇష్టం అది. కాకపోతే మీరు స్క్రీన్ మార్చకుండా కూర్చోనండి. మీకేం పని స్క్రీన్తో? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? जन्मदिन पर तुम्हें कई उपहार मिलते रहे हैं, शुभकामनाएं भी दी जाती रही हैं, पर मैं इस जेल में बैठा तुम्हें क्या उपहार भेज सकता हूँ। हाँ, मेरी शुभकामनाएं सदा तुम्हारे साथ रहेंगी। ఇక్కడ ఏం చెప్పారంటే మన జవహర్లాల్ నెహ్రూ గారు ఉపహార్ రాసుకోండమ్మా, గిఫ్ట్. ఉపహార్ కా అర్త్ గిఫ్ట్. జన్మదిన్ పర్ తుమ్హే కై ఉపహార్ మిల్తే రహే హై. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా మన జవహర్లాల్ నెహ్రూ వచ్చి ఒక ఉన్నతమైన కుటుంబం, అంటే బాగా డబ్బులకి కానీ వాళ్ళ కుటుంబ గౌరవానికి కానీ ఎటువంటి డోకా కూడా లేనటువంటి కుటుంబం కనుక ఆ ఇందిరా గాంధీ గారికి అప్పట్లోనే ఎన్నో గిఫ్ట్లు వచ్చేవన్నమాట. ఎందుకు? ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకి చాలా గిఫ్ట్లు చాలా మంది తెచ్చిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళ నాన్నగారు జైలు నుంచి గుర్తు చేస్తున్నారు అనమాట అమ్మాయికి. शुभकामनाएं भी दी जाती रही हैं, शुभकामनाएं బెస్ట్ విషెస్. శుభకామనాయం కా అర్థ్ బెస్ట్ విషెస్. ఎంతో మంది కూడా వాళ్ళు వచ్చి అమ్మాయికి వాళ్ళ నాన్న లేకపోయినప్పటికీ కూడా మంచి విషెస్, శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నారు. కారణం ఏమంటే ఆ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా. पर मैं इस जेल में बैठा तुम्हें क्या उपहार भेज सकता हूँ. కానీ ఆయన బాధపడుతూ రాస్తున్నాడు అనమాట. కానీ నేను కూడా నీకు ఏదైనా ఇస్తే బాగుండు, కానీ ఇప్పుడు పరిస్థితుల్లో అయితే నేను జైల్లో ఉండడం వల్ల నీకు ఎటువంటి గిఫ్ట్ కూడా ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దేవుడు వచ్చాడు సార్. ఉపహార్ బేచ్ సక్తా హూ, నేను ఎటువంటి గిఫ్ట్ కూడా ఇవ్వలేను. హా, మేరీ శుభకామనాయే సదా తుమ్హారే సాత్ రహేంగి. హా, ఖచ్చితంగా నా యొక్క శుభకామనాయే అంటే విషెస్, నీకు శుభాకాంక్షలు ఎప్పుడు నా యొక్క ఆశీస్సులు అనేవి ఎల్లవేళలా నీ దగ్గరే ఉంటాయని చెప్పేసి చెప్పడం కూడా ఆయన లెటర్లో రాయడం జరిగింది అనమాట. అంటే వాళ్ళ కూతురు అంటే ఆయనకి ఎనలేని ప్రేమ, ఎనలేని మక్కువ కనుక ఆయన ఆ రోజుని ఆ విధంగా తెలియపరుస్తున్నాడు. क्या तुम्हें याद है कि जोन ऑफ आर्क की कहानी तुम्हें कितनी अच्छी लगी थी. అమ్మాయికి గుర్తు చేస్తున్నాడు. ఏమనంటే అమ్మాయికి జోన్ ఆఫ్ ఆర్క్ అనేటటువంటి ఒక కథ అనమాట. ఆ కథ అమ్మాయి చాలా ఇష్టం అంట. ఎందుకంటే అది ఒక పుస్తకంలో చదవడం వల్ల అమ్మాయిని బాగా ఆకర్షించినటువంటి ఒక స్టోరీ అనమాట. ఆ జాన్ ఆఫ్ ఆర్క్ అంటే అది దేనికి సంబంధించిందంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. జాన్ ఆఫ్ ఆర్క్ ఇతని గురించి చెప్పాలంటే ఫ్రాన్స్ కి అంటే 1412-1431 అనమాట. అంటే 1412 నుంచి 1431 మధ్య జరిగినటువంటి ఒక సంఘటన. జాన్ ఆఫ్ ఆర్క్ ఆయన 12లో పుట్టడం, 1431లో మరణించడం కూడా జరిగింది. అంటే మన ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది కదా, ఈమె ఒక లేడీ అన్నమాట. ఆమెతో పోల్చుకోవచ్చు. ఫ్రాన్స్ కి వీరాంగన ఈమె ఈ అమ్మాయి వచ్చి ఫ్రాన్స్ కి చెందినటువంటి ఒక వీరాంగన అర్ధ్, ఒక వీర వనిత. అంటే మన లక్ష్మీబాయి లాగా
ఎన్నో యుద్ధాలు కూడా చేయడం జరిగింది. ఇంకా జన్మ పూర్వీ ఫ్రాన్స్ కే ఏ గరీబ్ కిసాన్ పరివార్ మే హువా తా. ఇంకా ఆమె యొక్క పుట్టుక అనేది గరీబ్ అంటే ఒక పేద కుటుంబంలో, కిసాన్ అంటే పేద రైతు కుటుంబంలో జన్మిస్తుందన్నమాట. ఎవరు? ఈ జోన్ ఆఫ్ ఆర్క్ అనేటటువంటి అమ్మాయి. ఏ బచ్‌పన్ సే హీ సాహసి థీ. ఆమె చిన్నతనం నుంచి కూడా మన ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగానో ఒక మంచి సాహసవంతురాలు. దేనికి కూడా భయపడేది కాదు. ఆమె విలువిద్య కావచ్చు, కత్తి యుద్ధం కావచ్చు, గుర్రపు స్వారీ కావచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకునింది చిన్నతనం నుంచి అమ్మాయి అయినప్పటికి కూడా. 12 वर्ष के अल्पायु में ही इन्होंने దృఢ నిశ్చయ కర్ లియా తా. అమ్మాయికి 12 సంవత్సరాల వయసులోనే అమ్మాయి ఏమనుకునిందంటే ఒక గట్టి నిర్ణయానికి వచ్చిందనమాట. ఏమనంటే వే అపని మాతృభూమి ఫ్రాన్స్ కో అంగ్రేజోं की చుంగ్లు సే ముక్త్ కరాయేంగే. చూసారా, ఆ అమ్మాయి కూడా అటువంటి సమస్యని ఫేస్ చేస్తున్నారు. మనం ఎట్లయితే భారతదేశస్తులుగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర చిక్కి ఎంతో కాలం బాధపడ్డాం, ఆ విధంగా ఆ ఫ్రాన్స్ కూడా చాలా సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతుంది. ఆ అమ్మాయి నిర్ణయించుకుందంట ఏమని, నా మాతృభూమిని ఆ ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచి తీసి ఆ మాతృభూమిని మేమే పరిపాలించుకుంటాము అని గట్టిగా నిర్ణయించుకునింది 12 సంవత్సరాల వయసులోనే. ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి నేను మా యొక్క ఫ్రాన్స్ ని విడిపిస్తాను అని కూడా శపథం చేసింది అనమాట. ఇన్హోమ్నే అంగ్రేజోంకి విరుద్ధ కై లడాయియో లడి. అమ్మాయి ఏం చేసిందంటే ఇంకా దానికోసమని అన్ని విద్యలు కూడా నేర్చుకునింది. ఇంగ్లీష్ వాళ్ళకి ఆపోజిట్ గా లడాయి అంటే యుద్ధం చేయడం మొదలు పెట్టింది అనమాట. విజయ ప్రాప్తికి చూసారా, అమ్మాయి అనుకున్నట్లే విజయాన్ని కూడా సొంతం చేసుకునింది. అంటే ఆ ఫ్రాన్స్ ని ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లో నుంచి చేజెక్కించుకునింది అనమాట. ఆజ్వి ఇన్కా జీవన్ ప్రేరణ కా స్త్రోత్ హై. ఆజ్వి ఈ రోజుకి కూడా ఫ్రాన్స్ దేశంలో ఈమె పేరంటే ఎవరికి తెలియకుండా లేదు. ఎందుకంటే ఆ స్వతంత్రం తెచ్చిపెట్టిన దాంట్లో ముఖ్య పాత్ర వహించినటువంటి ఒక లేడీ కనుక ఈ అమ్మాయికి ఈ రోజుకి కూడా అమ్మాయి పేరు స్థిరస్థాయిగా నిలబడింది. ఇటువంటి కథలు మన ఇందిరాగాంధీ చిన్నతనం నుంచే కూడా వాళ్ళ నాన్నగారు చదివించేవాళ్ళు. కనుక ఈ అమ్మాయి కూడా సాహసాలు చేయాలి, మన వంతు మన దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనేటటువంటి ఒక దృఢ నిశ్చయం అనేది మన ఇందిరాగాంధీ గారు కూడా ఉండేదన్నమాట. తుమ్ స్వయం భీ తో ఉసీకి తరహ్ బననా చాహతీ థీ. తుమ్ స్వయం, నువ్వు కూడా అదే విధంగా చిన్నతనం నుంచి ఆ జోన్ ఆఫ్ ఆర్క్ లాగా నేను కూడా సాహసాలు చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండేదానివి కదా అనేసి వాళ్ళ నాన్న ఉత్తరంలో తెలియపరుస్తున్నాడు అనమాట. పర్ సాధారణ పురుష తథా స్త్రీయా ఇతని సాహసి నహి హోతే. సాధారణంగా ఈ పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఇంత సాహసి బ్రేవ్ అంటే వీరులుగా ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఇంట్లో సమస్యలు వాళ్ళని చూసుకునే సరిపోతూ ఉంటది. ఎక్కువ భాగం స్త్రీలకైతే అంత అవకాశం కూడా ఉండదు. కానీ ఆ ఈ జోన్ ఆఫ్ ఆర్క్ అనే అమ్మాయి మాత్రం వాటిని ఏం పట్టించుకోకుండా తన దేశం కోసం యుద్ధం చేసి గెలిచి తన ఫ్రాన్స్ ని చేజెక్కించుకుందన్నమాట. సాహసి కా అర్థ్ బ్రేవ్. वे तो अपने प्रतिदिन के कामों बाल बच्चों तथा घर की चिंताओं में ही फंसे रहते हैं. అదే అదే విధంగా చిన్నతనం నుంచి కూడా చెప్పాలంటే ప్రతి ఒక్కరు లేడీస్ ముఖ్యంగా కామం అంటే వాళ్ళ పనుల్లో, బాల్ బచ్చం అంటే ఇంకా వాళ్ళకి పిల్లలుగానే ఉంటే ఇంకా వేరే విషయాల మీద అసలు ఆలోచన కూడా ఉండదన్నమాట. అదే విధంగా ఇంటి యొక్క సమస్యలు, ఘర్కి చింతావం, ఈ యొక్క చింత అంటే వీళ్ళ యొక్క సమస్యలు, ఇంటి యొక్క సమస్యలతోనే 24 గంటలు వీళ్ళకి గడిచిపోయేది. కానీ ఆ విధంగా వీళ్ళు ఎవరు కూడా ఆలోచించలేదు. ఉదాహరణకి జోన్ ఆఫ్ ఆర్క్ అనే అమ్మాయి ఆలోచించలేదన్నమాట. परंतु एक समय ऐसा आ जाता है कि किसी महान उद्देश्य की पूर्ति के लिए सभी लोग में आसिम उत्साह बढ़ जाता है. ఆసిమ్ కా అర్ధ్ అన్లిమిటెడ్. టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలమ్మా, ప్రతి ఒక్క విద్యార్థి కూడా అక్కడ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి, నోట్బుక్ లో రాసుకోవాలి. ఆసిమ్ కా అర్ధ్ అన్లిమిటెడ్. సరే, అమ్మాయి ఏం చేసిందంటే ఇంకా పరంతు ఏక్ సమయ ఐసా ఆజాతా హై, కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా జరుగుతుందంట. ఏ విధంగా అంటే కిసి మహాన్ ఉద్దేశ్య కి పూర్తి కే లియే సభీ లోగో మే అసీమ్ ఉత్సాహ భర్ జాతా హై. అప్పుడప్పుడు ఒక గొప్ప గొప్ప పనుల కోసం కూడా కొందరు కొన్ని సాహసాలు చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఒక అన్లిమిటెడ్, దానికి ఒక హద్దు అనేది, సీమ్
అసీమ్ అంటే సీమ్ అంటే ఒక హద్దు అనేది ఉంటుంది. అసీమ్ అంటే అన్లిమిటెడ్, దానికి హద్దు అనేది లేదనమాట. హద్దు అనేది లేకపోగా ఇంకా ఆసక్తితో ఇంట్రెస్ట్‌తో వాళ్ళు పని చేస్తూ ఉంటారు. साधारण पुरुष वीर बन जाते हैं और स्त्रियां वीरांगनाएं बन जाती हैं. సాధారణంగా పురుషులు వీరులుగాను, స్త్రీలైతే వీర వనితలుగాను ఉంటారన్నమాట. ఉదాహరణకి నేను ఒక అమ్మాయి పేరు చెప్పాను ఇప్పుడు. జోనా పార్క్ కావచ్చు, అదేవిధంగా రాణి రుద్రమదేవి కావచ్చు, లక్ష్మీ ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, వీళ్ళంతా కూడా వీర వనితలు. ఇంకా మన వీరుల కిందకు తీసుకుంటే భగత్ సింగ్, ప్రతి ఒక్క మన దేశ స్వతంత్రం కోసం పోరుకులాడిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళంతా కూడా వీరుల కిందే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. आजकल हमारे भारत के इतिहास की निर्माण हो रहा है. ఆజ్కాల్ అంటే నవ్ డేస్, అప్పుడు జరిగేటటువంటి సంఘటనలు అన్నమాట. ఆ రోజుల్లో ఎట్లుందంటే మన భారతదేశాన్ని మనమే పరిపాలించాలి అనేసి ఉద్దేశంతో అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మన భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దాలి, వీటన్నిటికీ మనం ఏం చేయాలి, స్వతంత్రాన్ని మనం సంపాదించుకోవాలి ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లో నుంచి అని అప్పుడే ఒక హిస్టరీని తయారు చేస్తూ ఉన్నారనమాట మన నాయకులంతా కలిసి. बापू ने भारतवासियों के दुखों को दूर करने के लिए आंदोलन छेड़ा है. బాపు అంటే మీకు అందరికీ తెలుసు, మన మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే అందరిని, మన భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ సందర్భంలోనే హిందీ కూడా పరిచయం చేయడం. ఎందుకంటే భారతదేశం మొత్తం మీద కూడా దక్షిణ భారతదేశంలో తెలుగు మాట్లాడతారు, దక్షిణ భారతంలో కొంతమందికే తెలుసు. అదే హిందీ అనుకోండి, భారతదేశం మొత్తం మీద ఉండే ప్రజలకు అందరికీ తెలుసు అనేసిగా ఆయన ఏం చేశాడంటే 1918లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ అనేది ఒకటి స్థాపించడం జరిగింది. ఉత్తర భారతదేశం అయితే హిందీ ఓకే అర్థం చేసుకోగలరు, దక్షిణ భారతదేశంలో లేదు కనుక దాన్ని మనం హిందీని వ్యాపింపజేయాలంటే ఈ యొక్క సంస్థ ఒక యూనివర్సిటీని స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేసి అందరికీ ఒక భాష కావాలి, అది ఏ భాష అంటే హిందీని ప్రవేశపెట్టి అందరికీ కూడా హిందీ ద్వారా అందరినీ హిందీ నేర్చుకోమని చెప్పి అందరికీ కూడా హిందీ ద్వారానే సూచనలు చేసేటటువంటి వాళ్ళు అన్నమాట. మేము ఎగ్జామ్ కూడా రాస్తుంటాం సార్. దక్షిణ భారత ఎగ్జామ్స్ కూడా రాస్తుంటాం కదా, ప్రవేశిక, ఉత్తరార్ధ, పూర్వార్ధ ఇవన్నీ కూడా రాస్తుంటాం. అది మహాత్మా గాంధీ గారు పెట్టినటువంటి ఒక యూనివర్సిటీ అన్నమాట. భారతవాసియోంకి దుఃఖ్ దూర్ కర్నేకి భారతదేశ యొక్క బాధలని, కష్టాలని దూరం చేయడానికి ఆయన ఒక ఆందోళన అంటే మూమెంట్, ఒక ఆందోళనని స్టార్ట్ చేశాడనమాట. ఎందుకు సార్ చెప్పండి సార్. 10 minutes ఉంది సార్, 10 నిమిషాలు ఉంది ఇంకా. ఓకే సార్, అట్లే. आंदोलन चढ़ा है, माया और तुम बहुत ही भाग्यशाली हैं. మాయ और तुम చూసారా, నేను మరియు నువ్వు ఇద్దరు కూడా భాగ్యశాలి, లక్కీ పర్సన్స్ అంటే అదృష్టవంతులు. ఎందుకు చెప్పుకుంటాడు చెప్పండి ఆ మాట ఆయన? ఎందుకంటే ఈ యొక్క స్వతంత్ర ఆందోళనలో మనం అంతా కూడా పాలు పంచుకుంటున్నాం కనుక మన పేరు అనేది స్థిరస్థాయిగా ఉండిపోతుంది. కనుక మనం నువ్వు కావచ్చు, నేను కావచ్చు, స్వతంత్రం కోసం మనం అంతా కూడా కష్టపడి పనిచేయాలి అని చెప్పేసి ఆ ఉత్తరంలో ఆయన తెలియపరచడం జరిగింది. कि यह आंदोलन हमारे आंखों के सामने हो रहा है. ఈ యొక్క ఆందోళన, ఈ యొక్క మూమెంట్ అనేది మన యొక్క అంటే మన యొక్క కళ్ళ ముందర జరుగుతూ ఉంది అనమాట. సామ్నే అంటే బిఫోర్, మన కళ్ళ ముందరే జరుగుతూ ఉంది. और हम भी इसमें कुछ भाग ले रहे हैं. కనుక మనము కూడా దానికి తగినట్లే ఈ యొక్క ఆందోళనలో పాల్గొంటున్నాము. మనము కూడా మన స్వతంత్రం కోసం కష్టపడాలని కూడా ఆయన లెటర్లో రాయడం జరిగింది. ఏక్ మహాన్ ఉద్దేశ్ హమారే సామ్నే హై. ఏక్ మహాన్ ఉద్దేశ్, ఒక గొప్ప ఉద్దేశం కోసం మనం పోటపడుతున్నాం. దేనికోసం? స్వతంత్రం సంపాదించాలి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన దేశాన్ని మనమే పరిపాలించుకునే స్థాయికి మనం ఎదగాలి అనే ఒక దృఢ నిశ్చయంతో మనం పోరాడుతున్నాం. కనుక మన వంతు మనం కూడా కృషి చేయాలి అని చెప్పి కూడా ఆయన తెలియపరచడం జరిగింది. और इसकी पूर्ति के लिए बहुत कुछ करना है. ఈ యొక్క దీన్ని పూర్తి చేయడానికి మనం ఏం చేయాలంటే ఇంకా కొద్దిగా మనం ఎక్స్ట్రాగా పని చేయాల్సింది ఉంటుందన్నమాట. అమ్మ, మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను, దీన్ని ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. క్లాస్ మధ్యలో కట్ అయిపోతే బాగుండదు కనుక దీన్ని నోట్ చేసుకోండి. గృహ కార్యం
अवकाश मांगते हुए प्रधानाचार्य को प्रार्थना पत्र लिखिए। हिंदी सीखने की जरूरत बताते हुए मित्र के नाम पत्र लिखिए। ఇది ఆల్రెడీ మీకు అందరికీ కూడా నేను 8th నుంచి పరిచయం చేస్తూనే వస్తున్నా. ఇప్పుడు 9th లో కూడా మళ్ళా చెప్తున్నాను. ఈ యొక్క లెటర్స్‌ని రాసి నాకు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టండి. మిగతా విద్యార్థులు నెక్స్ట్ క్లాస్‌కి వచ్చినప్పుడు చూపించాలి. నోట్ చేసుకోండమ్మా. మీరు సెలవు అడుగుతూ మీ యొక్క హెడ్ మాస్టర్‌ని సెలవు చీటీ రాయాలి మీ ప్రిన్సిపాల్‌కి గాని, హెడ్ మాస్టర్‌కి గాని. అదే విధంగా హిందీ నేర్చుకోవడం వల్ల జరిగేటటువంటి ఉపయోగాన్ని తెలియపరుస్తూ మీ యొక్క ఫ్రెండ్‌కి, మిత్రకే నామ్ ఏక్ పత్ర లిఖిए ఫ్రెండ్‌కి లెటర్ రాయాల్సింది ఉంటుంది. అది ఆ 2 లెటర్స్‌ని మీరు రాసి ఆ గ్రూప్‌లో పోస్ట్ చేయాలమ్మా. ప్రతి విద్యార్థి కూడా రాసుకుంటే నేను లెసన్ మళ్ళా కంటిన్యూషన్ చేస్తానమ్మా. 9th క్లాసా? అమ్మా అయిపోయింది చెప్పమ్మా. సార్. రాసుకున్నారా? లేదు సార్. ఓకే. కావాలంటే మీరు స్క్రీన్ లేదు షాట్ సార్. తీసుకున్నా మళ్ళైనా రాసుకోవచ్చు. ఓకే అమ్మా. నేను క్లాస్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఎస్ సార్. ओके। अब सोचना यह है कि इस महान आंदोलन में हमारा कर्तव्य क्या है, इसमें हम किस तरह भाग लें। सोचना అంటే అర్థం ఆలోచించడం, థింకింగ్ అన్నమాట. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మహాన్ ఆందోళన మే హమారా కర్తవ్య క్యా హై, ఈ యొక్క ఆందోళనలో మన యొక్క కర్తవ్యం ఏమి, మనం ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాల్ని కూడా మనం అర్థం చేసుకొని చేయాలి. కర్తవ్యక అర్థ్ డ్యూటీ రాసుకోండమ్మా. కర్తవ్యం అంటే అర్థం ఏమంటే డ్యూటీ, మన యొక్క డ్యూటీ ఏంది, మనం ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాలను కూడా మనం తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. క్యా హై ఇస్మే హమ్ కిస్ తరహ్ భాగ్ లే, అదేవిధంగా మన యొక్క ఆందోళనలో మన వంతుగా మనం ఏం చేయగలము అనేది కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మనం ఇంకా తొందరగా స్వతంత్రాన్ని పొందగలం అనేసి ఆయన ఆ ఉత్తరంలో తెలియపరుస్తున్నారు. పరంతు జో కుచ్ భీ హమ్ కరే హమ్ ఇతనా అవశ్య స్మరణ రఖనా చాహియే, మనం ఏం చేసినా సరే మనం ఖచ్చితంగా మనం స్మరణ్ అంటే రిమెంబర్, నోట్ చేసుకోండి మా. స్మరణ్ కా అర్థ్ రిమెంబర్. మనం అందరూ కూడా ఈ విషయాల్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఒక 2 ముఖ్యమైన విషయాలు ఆయన కూడా చెప్పడం జరిగింది. మనకి కూడా ప్రతి విద్యార్థికి, ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడుతుంది ఆయన చెప్పినటువంటి ఆ 2 విషయాలు. చాహియే కి ఉస్సే హమారే దేశ్ కో హాని నా పహుంచే, మనం ముఖ్యంగా మన దృష్టిలో మన యొక్క మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ముఖ్యమైన విషయం, మన దేశానికి మన వల్ల ఎటువంటి హాని కూడా తలపెట్టకూడదు, మన వల్ల ఎటువంటి సమస్య కూడా నష్టం కలగకూడదు. చెప్పమ్మా. कई बार हम संदेह में भी फट जाते हैं कि हम क्या करें क्या ना करें. అప్పుడప్పుడు కూడా చాలా సార్లు మనకుని సందేహాలు కలుగుతాయి. సందేహ్ కా అర్థ హై డౌట్ఫుల్, రాసుకోండమ్మా. సందేహ్ డౌట్ఫుల్, మనకు అప్పుడప్పుడు డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేది మనకే డౌట్ వస్తుంది అన్నమాట. కానీ దాన్ని చేసిన తర్వాత కానీ దాని ప్రతిఫలం అనేది మనకు తెలియదు. ఓకే అంటే మంచి జరిగితే ఓకే మనం చేసింది కరెక్టే అనిపిస్తుంది. ఒకవేళ కూడా దానివల్ల చెడు జరిగింది అనుకోండి, అప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే అయ్యో మనం తప్పు చేశాం కదా అనేటటువంటి ఆలోచన మనకి కలుగుతుంది అనమాట. యహ్ నిశ్చయ కర్నా కోయి సరల్ కార్య నహీ హై, నిశ్చయ కా అర్థ్ డిసైడ్, నిశ్చయ కా అర్థ్ డిసైడ్. మనం ముఖ్యంగా ఇది ఒకటి, దాన్ని డిసైడ్ చేయాలంటే అదేం చిన్న విషయం కాదు. సరళ కార్య నహీ అంటే అది చిన్న విషయం కాదు. అంటే దాని మీద పూర్తి అవగాహన ఉండడము, లేదు పూర్తి పరిజ్ఞానం కలిగి ఉంటే గానీ ఆ పని చేయొచ్చో చేయకూడదు అనేది మనకి తెలియదు అనమాట. जब भी तुम्हें ऐसा संदेह हो तो ठीक बात का निश्चय करने के लिए मैं तुम्हें एक छोटा सा उपाय बताता हूँ. సరే అది తప్పో రైటో కనిపెట్టాలంటే దానికి ఒక గుర్తు చెప్తున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఉపాయ్ అంటే సొల్యూషన్, పరిష్కారం అన్నమాట. అది మనం చెయ్యొచ్చా చేయకూడదా అనేది ఎట్లా గుర్తుపట్టాలి అని చెప్పేసి చెప్తున్నాడు. तुम ऐसा कोई काम ना करना जिसे दूसरों से छिपाने की इच्छा तुम्हारे मन में उठे. छिपाने का अर्थ హైడ్, రాసుకోండమ్మా. చిపానే అంటే హైడ్, ఇచ్చ డిజైర్ కోరిక అని కూడా చెప్పచ్చు. ఇచ్చ డిజైర్, మన్ అంటే మన మైండ్,
ఇక్కడ ఏం చెప్పాడంటే तुम ऐसा कोई काम ना करना जिसे दूसरों से छिपाना की इच्छा तुम्हारा मन में उठे. మనం ఏదైనా పని చేసినప్పుడు ఇతరుల దగ్గర దాస్తున్నాము అంటే అది మనం చేసేది తప్పు అని అర్థం అంటాడు. అంటే మనం ఎవరి దగ్గర కూడా ఏ పని కూడా దాచకూడదు. అంటే ఓపెన్ గానే చేయాలి. మనం ఒకవేళ దాచిపెట్టి చేస్తున్నామంటే అది మనం చేసేది తప్పు అనేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పి జవహర్లాల్ గారు చెప్తున్నారు అన్నమాట. जब तुम कोई गलत काम कर किसी बात को छिपाने की इच्छा तभी होती है जब तुम कोई गलत काम करती हैं. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావంటే, ఒకవేళ దాచిపెట్టి చేస్తున్నావంటే అది ఖచ్చితంగా తప్పే. కనుక అటువంటి పని ఎప్పుడు కూడా మీరు చేయొద్దు. 2 మాటలు చెప్పాడమ్మా. ఏదైనా సరే నువ్వు చేసేటప్పుడు బహిర్గతంగా చెయ్యి. 10 మందికి తెలిసేటట్టు చేస్తే అది ఎటువంటి తప్పు ఉండదు. నువ్వెప్పుడైతే దాచిపెట్టి ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా చేస్తున్నావో అటువంటిదైతే ఖచ్చితంగా తప్పే. అటువంటి పని నువ్వు చెయ్యొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది వాళ్ళ ఇందిరాగాంధీ వాళ్ళ కూతురికే కాదు, మనందరికీ కూడా ఈ మాట ఉపయోగపడుతుంది. మనం ఏదైనా సరే దాచిపెట్టి చేసే పని ఏదైనా సరే ఖచ్చితంగా తప్పుంటుందనే అనుకోవాలన్నమాట. बहादुर बनो और सब कुछ स्वयं ही ठीक हो जाएगा. బహదూర్ का अर्थ బ్రేవ్ పర్సన్ అంటే వీరుడు అని చెప్పొచ్చమ్మా తెలుగులో. బహదూర్ అంటే బ్రేవ్ పర్సన్. అంటే నువ్వు ఒక వీరుడుగా తయారవ్వాలంటే సబ్కు స్వయం హి ఠీక్ హో జాయేగా. నువ్వు గాని అట్లా ఎప్పుడైతే నువ్వు అన్ని కూడా ఓపెన్ గా చేస్తావో అన్ని కూడా ఆటోమేటిక్ గా కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. यदि तुम बहादुर बनेगो तो तुम ఐసీ కోయి బాత్ నహీ కరోగి. ఒకవేళ నువ్వు ఒక వీరుడుగా తయారైనట్లయితే నువ్వెప్పుడు కూడా అటువంటి చిన్న చిన్న తప్పులు చేయడానికి నువ్వెప్పుడు కూడా రెడీగా ఉండవు, చెయ్యవు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. జిస్సే తుమ్హే డర్నా పడే యా జిసే కర్నే మే తుమ్హే లజ్జిత్ హోనా పడే. లజ్జిత్ హోనా టు బి షేమ్డ్. ఎప్పుడైతే డర్నా అంటే భయపడడం, ఫియర్